నేను కోడలుగా సెలెక్ట్ చేస్తే తను ఆ స్థానంలో ఎప్పటికీ ఉండలేదు. మారిపోయిందనుకున్నాను. మూర్ఖులు మారని బాగా అర్థమైంది. ఎంతైనా నీలవేణి గొప్పదయ్యా. ఇవాళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పేసి పొద్దున్నే 4ంటికి లేచి కళ్ళాపి చల్లి ముగ్గులేసి తులసి కోటకు కూడా పూజ చేసింది అయ్యగారు. ఇలాంటి లక్ష్మీదేవిని కోడలుగా కాదన్న కాదంబరిని ఏమనాలో తెలియట్లేదు కుకుటేష్. ఏదో ఒక రోజు అమ్మగారు అర్థం చేసుకుంటారు అయ్యగారు. కట్టుకున్న భర్తన నేను, తను ఎంత బెట్టు చేస్తుందో నాకు తెలుసు కుకుటేష్. నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ఇంట్లో చిన్ని కృష్ణుడు పాదాల అచ్చులు పడాలన్న కోరిక ఆలస్యం అవుతుంది కదా. వారసుడు కావాలని మీరు కోరుకుంటే మాత్రం అవుతుందా అయ్యగారు? దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఇంట్లో యానివర్సరీ ఫంక్షన్ ఏమో కానీ ఈ పూజలు ఎక్కువైపోయాయి. అలా అనక కాంచన, నీలవేణికి సపోర్ట్ చేసే మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. అక్క ఒక్కసారి అటు చూడు. ఏమైంది? దేవుడి పటాల దగ్గర కంపెనీ బోర్డు పెట్టింది. హారతి కూడా ఇస్తుంది చూసారా? నాన్న మీరేమనరా? తన పిచ్చి పరాకాష్ఠకెళ్తుంది. ఏమైందమ్మా? దేవుడి పటాల దగ్గర కంపెనీ బోర్డు పెట్టి హారతిస్తుంది. ముందు హారతి కళ్ళకద్దుకోండి. ఏంటి నీలవేణి, నీకేదనిపిస్తే చేసేయడమేనా? నేను చేసింది పూజే కదయ్యా. గంట కొట్టి హారతి ఇవ్వడం గురించి అనట్లేదు. ఆ బోర్డు అక్కడ ఎందుకు పెట్టావని అడుగుతున్నాను. వేలాది మందికి అన్నం పెట్టే ఆ కంపెనీ పుట్టినరోజు ఈరోజు. అన్నపూర్ణదేవితో సమానం కదా, అందుకే అక్కడ పెట్టి పూజ చేశాను. అర్థమైందా? తినడం కాదు, తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం కాదు, కాస్తైనా కృతజ్ఞత ఉండాలి. మావయ్య గారు నన్నే అంటున్నారా? నువ్వు మాట్లాడవేంటి కాంచనా? ఏం నాన్న ఇలా బోర్డులకి పూజలు పునస్కారాలు చేస్తుంటే పిచ్చి అనుకుంటాను. పొరపాటు పడుతున్నావమ్మా. కంపెనీకి ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు అది పసిబిడ్డే కావచ్చు.
కానీ ఒక్కసారి కంపెనీ పెట్టాక దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో కుటుంబాలను పోషిస్తూ వచ్చింది అంటే ఆ కంపెనీకి పేరు మాత్రమే కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. అవునమ్మా, 10 మందికి ఒక్క పూట అన్నం పెడితేనే పుణ్యం వస్తుందంటారు. అలాంటిది వేలాది మందికి అన్నం పెడుతున్న మన కంపెనీ మన అందరి పాలిట దేవుడితో సమానం. పూజించాలమ్మా, ఇందులో తప్పే ఉంది? హ, ఇంకా నయం, బోర్డుకి బొట్లు పెట్టారు కానీ బట్టలు తొడగలేదు. అలా చులకనగా మాట్లాడకండి అయ్యగారు. మీకు నెల నెలా జీతం ఇచ్చేది కూడా ఆ కంపెనీయే కదా.